వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. వర్క్ బర్డెన్ ఎక్కువ అవ్వడం వలన కొంత గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి. ఓకే, మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డెస్టినీ నెంబర్ని ఎలా కనుగొంటాము అనేది మనకు తెలుసు. అయితే దానిలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది నా దగ్గర కోర్సు నేర్చుకుంటున్న వారికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డెస్టినీ నెంబర్ని అసలు ఎన్ని రకాలుగా కనుగొంటారు అనే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 25/9/1976 ఈ యొక్క డేట్ను చూడగానే మనం రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ అనే వాటిని గుర్తిస్తాం. ఇప్పటి వరకు అది మనకు తెలుసు. అయినప్పటికీ ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. 25/9/1976 ఇందులోని అంకెలన్నీ కూడుకుంటాం. 2 + 5 7, 7 9 16, 16 1 17, 17 9 26, 26 7 33, 33 6 39, 2 + 5 7, 0 + 9 9, 1 + 9 + 7 + 6 32, 3 + 9 12, 7 9, 3 + 2 5, 1 + 2 3. ఈ విధంగా ఒక ప్యాటర్న్లోకి తెచ్చుకుంటాం. దీంట్లో దీనిని రూలింగ్ నెంబరు అంటారు. రూలింగ్ నెంబర్, దీనిని డెస్టినీ నెంబరు అంటాం. ఈ విధంగా మనకి డెస్టినీ నెంబర్ వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది రూలింగ్ నెంబర్ని చూసి ఈ రూలింగ్ నెంబర్ ప్రకారమే మనకి ఏదన్నా ఒక నేమ్ టోటల్ పెట్టుకుందామా, లేకుంటే దాన్ని లక్కీ నెంబర్గా తీసుకుందామా, లేదంటే ఒక వెహికల్కి ఫోన్కి ఆ నెంబర్ పెట్టుకుందామా అనేది భావిస్తుంటారు. అలాగే మీరు విని కూడా ఉంటారు. అది కరెక్ట్ కాదు. రూలింగ్ నెంబర్ అనేది మన లైఫ్లో అసలు ఎందుకు ఉపయోగపడదు. ఒకే ఒక్క విషయం తెలుసుకుంటాం దాని ద్వారా. అదేమిటంటే ఈ రూలింగ్ నెంబర్ను బట్టి అతని స్వభావము, అతని యొక్క లక్షణాలు, అతని యొక్క మనస్తత్వము ఉంటుంది. అందులో కూడా మరలా వేరియేషన్ ఉంటుంది. ఎలా? ఇప్పుడు 7 రూలింగ్ నెంబర్ను బట్టి ఇతని యొక్క పరిస్థితిని మనం ఎలా అంచనా వేయగలుగుతాము అంటే 7 కేతు గ్రహ సంఖ్య. ఇది హై ఇంటెలిజెన్సీ పవర్ ఉన్నటువంటి నెంబర్. కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే మంచి తెలివితేటలతో జన్మిస్తారు. అయితే వీళ్ళల్లో కొందరు మంచి గైడెన్స్లో పెరుగుతారు. వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. అంటే వాళ్ళకున్నటువంటి హై ఇంటెలిజెన్సీ పవర్ని ఒక పద్ధతిలో పెట్టగలిగే, గైడ్ చేయగలిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి ఫ్యామిలీలో, అలాంటి జీవన విధానంలో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్భుతాలని సాధించగలుగుతారు. అలా కాకుండా వీరికి ఉన్నటువంటి హై ఇంటెలిజెన్సీ పవరు గైడెన్స్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటూ వస్తే అప్పుడు వాళ్ళు అద్భుతాలు సాధించడం కంటే కూడా ఎక్కువ అబాసు పాలు అవుతుంటారు. అంటే వాళ్ళు ఒక్కడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వెనకబడుతుంటే రాజీ పడని ధోరణితో ముందుకు వెళ్తూనే ఉంటారు. దాన్ని చూసే వాళ్ళకి అది ఒక మూర్ఖత్వం లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ యొక్క లక్షణాలను చెప్పుకోవడానికి మాత్రమే ఆ 7 పనికి వస్తుంది. అంతేకాని 7తో పాటు అన్నీ వాళ్ళ లైఫ్లో సమకూర్చుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపయోగపడవు. ఇక డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? విధి రాత. అది వారి లైఫ్. దీని ప్రకారమే లక్కీ నెంబర్స్ చూసుకోవాలి. దాని ప్రకారమే నేమ్ టోటల్, యాప్టబుల్ చూసుకోవాలి. దాని ప్రకారమే అతని లైఫ్లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ని మనం చూడాలి. అయితే ఈ డెస్టినీ నెంబరు మనకి పురాతన పద్ధతి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా కనుక్కుంటూ వచ్చారు. అది ఎన్ని రకాలుగా ఆ డెస్టినీ నెంబర్ని కనుగొన్నారు అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఒక పద్ధతి ఏమిటంటే 25 + 09 + 1976 ఇలా వేసుకొని డేటు, మంతు, ఇయర్ వేసుకొని మొత్తం కూడుకోవడం. 6 9 15 5 20 0 2
2 7 9 2 11 1 1 9 1 10 0 1 2 మొత్తం 2010 వచ్చింది. ఈ 2010ను కూడా ఒకదాని కింద ఒకటి జీరోలు వద్దు వేసుకొని కూడుకోవటం 3. ఈ విధంగా డెస్టినీ నెంబర్ 3 వస్తుంది. ఇది ఒక పద్ధతి, డెస్టినీ నెంబర్ కనుక్కునే పద్ధతి. ఇక రెండో పద్ధతి చూద్దామండి. ఈ మొత్తం అంకెల్ని కూడుకోవటం 2 + 5 + 0 + 9 + 1 + 9 + 7 + 6 2 5 7 7 9 16 16 1 17 17 9 26 26 7 33 33 6 39. ఈ రెండు కూడుకోవటం 3 + 9 12. ఈ రెండు కూడుకోవటం 3. ఇది ఈ విధంగా వస్తుంది. ఇది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం, ఈ పద్ధతిని ఎక్కువగా చేస్తుంటాం. దీనికంటే ముందు ఇలా చేసేవాళ్ళు, తర్వాత ఇలా నేర్చుకున్నారు. ఇంకా దీన్ని ఇంకొక పద్ధతిలో ఎలా చేస్తారో చెప్తాను. మరో పద్ధతి చూద్దామండి. దీనిలో దీని వరకు సింగిల్, దీని వరకు సింగిల్, దీని వరకు సింగిల్ చూసుకుంటారు. 2 + 5 0 + 9 1 + 9 + 7 + 6 2 + 5 7 0 + 9 9 1 + 10 7 23. మరలా దీంట్లో 2 + 3 2 + 3 5. ఇప్పుడు ఈ 3 7 + 9 + 5 21. అంటే 2 + 1 3. ఈ విధంగా డెస్టినీని చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక పద్ధతి చూద్దామండి. 9తో భాగాహారం చేయటం. 9 2 18 తీసివేస్తే 7 పక్కన 0. 9 7 63 7 పక్కన 9. 9 8 72 7 వస్తుంది పక్కన 1. 9 7 63 8 వస్తుంది పక్కన 9. 9 9 81 8 వస్తుంది పక్కన 7. 9 9 81 7 1 6 వస్తుంది పక్కన 6. 9 7 63 3 వస్తుంది. ఈ విధంగా డెస్టినీని కనుక్కోవచ్చు. ఇంకొక పద్ధతి చూద్దామండి. 1976 9 25 అంటే ఇయర్ నుంచి వేసుకున్నాం. 9 2 18 1 వస్తుంది 7. 9 1 9 8 పక్కన 6. 9 9 81 5 పక్కన 0. 9 5 45 5 వస్తుంది పక్కన 9. 9 6 54 5 వస్తుంది పక్కన 2. 9 5 45 7 వస్తుంది పక్కన 5. 9 8 72 3. సో ఈ విధంగా వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా మనం అనేక రకాలుగా డెస్టినీ నెంబర్ని కనుక్కోవచ్చు. 9 2 18 ఇక్కడ 6 వచ్చింది. ఇవేంటివి? గంటలు. మరి ఈ 6 గంటలని నిమిషాల్లోకి మార్చుకుందామండి. 6 6 36 360 నిమిషాలు. ఇది గంటలు అయిపోయింది. ఇప్పుడు 9 4 36. ఇక పక్కన 0 ఉంది, ఇక్కడ పెట్టుకుంటాం. అంటే 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలకి ఒక పార్ట్, దాన్ని ఒక డైరెక్షనల్ నెంబర్ అంటారు. ఇప్పుడు డైరెక్షనల్ నెంబర్ టేబుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్ టు 2 గంటల 40 నిమిషాల దాకా ఫస్ట్ డైరెక్షనల్ నెంబర్. తర్వాత 2 గంటల 40 నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు రెండో డైరెక్షనల్ నెంబర్. నెక్స్ట్ 5 గంటల 20 నిమిషాల నుండి
8 గంటల వరకు మూడో డైరెక్షనల్ నెంబర్. తర్వాత 8 గంటల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు నాలుగో డైరెక్షనల్ నెంబర్. 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:20 వరకు ఇవి పిఎం. ఇప్పుడు దాకా ఇవన్నీ ఏఎం. పిఎం ఐదో డైరెక్షన్ నెంబర్. మధ్యాహ్నం 1:20 నుంచి 4 గంటల వరకు ఆరో నెంబర్. 4 గంటల నుండి 6:40 వరకు ఏడో డైరెక్షన్ నెంబర్. 6:40 నుండి 9:20 వరకు ఎనిమిదో డైరెక్షన్ నెంబర్. 9:20 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తొమ్మిదో డైరెక్షన్ నెంబర్. ఈ విధంగా ఒక రోజులో పుట్టిన వాళ్ళు ఏమవుతారు? 9 రకాలుగా ఉంటారు. అంటే డెస్టినీ నెంబర్ ఒకటే, 9 డైరెక్షన్ నెంబర్ ఉంటాయి కాబట్టి 9 రకాలుగా ఉంటారు. ఓకే, మరలా ఈ 9 రకాల్లో ఒక్కొక్క రకములో 81 రకాల మెంబర్స్ ఉంటారు. 81 రకాల మనుషులు పుడతారు ఒక డైరెక్షనల్ నెంబర్లో. 81 రకాలు. ఓకే, అది ఎలాగో చూద్దామండి. దానిని ప్రీసియస్ డైరెక్షనల్ నెంబర్ అంటారు. దానిని ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అంటారు. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ PDN అంటారు. ఇప్పుడు ఆ యొక్క ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అంటే PDN. ఇది ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి నక్షత్ర పాదాల లాంటిది అనమాట. ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ PDN. ఇది ఎలా చూస్తాం? మనకి డెస్టినీలో 9 రకాల డైరెక్షనల్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క డైరెక్షన్ నెంబర్ మనకి 2:40 ఉంటుంది లగ్నములాగా. ఆ 2:40 81 భాగాలు చేసేదే ఈ PDN. అది ఎలా చేస్తుందో చూద్దామండి. ఇప్పుడు ఒక డైరెక్షనల్ నెంబర్ 2:40. 2:40 అంటే 2 60 120 160 నిమిషాలు. ఈ 160 నిమిషాలని 81తో భాగాహారం చేస్తే 81 1 81 79 వస్తుంది. ఇది ఒక నిమిషం వచ్చింది ఇక్కడ. దీన్ని మనం సెకండ్లోకి మారుతామండి. 6 9 54 6 42 47. ఇప్పుడు 81 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 5 1 5 5 8 40. 14లో 5 పోతే 9, 6లో 0 పోతే 6, పక్కన 0. ఇప్పుడు 8 సార్లు పోతుంది సుమారు. 8 1 8, 8 8 64. ఇప్పుడు 10లో 8 పోతే 2, 8లో 4 పోతే 4. 42 సెకండ్లు ఇంకా మిగిలింది. అంటే 42 సెకండ్లు మిగిలిందంటే దీంట్లో సగం 58:30. అంటే సో ఒక్కొక్క PDN ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ ఒక్కొక్కటి 1 నిమిషం 58 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషం 58 సెకండ్లు. సో దీన్ని మనం అదే 2 సెకండ్లు కావాలంటే ఇక్కడ మనకి 162 నిమిషాలు ఉండాలి. సో ఇది 2 సెకండ్ల లోపు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. 2 సెకండ్ల లోపు ఉంటుంది 1:58 అంటే. ఇప్పుడు దీని ప్రకారం PDN మనం ఎలా చూడాలి అనేది ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను. ఇది 1 నుంచి 9. ఈ 9 నెంబర్స్ మనకి 9 స్టెప్పుల్లో రావాలి. PDN 9 స్టెప్పుల్లో. అప్పుడు మనకి 81 వచ్చినట్టు. అది ఎలా ఉండాలి? 2:40 ఉండాలి. ఆ మొత్తం 2:40 మనకి 81 రావాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దామండి. 0 నుంచి
2 నిమిషాల వరకు 2. మనం 1 దగ్గర నుంచి మొదలు పెట్టాల, 2 దగ్గర నుంచి మొదలు పెట్టాం. ఎందుకని? మనకి 1 పీడిఎన్ ఎప్పటి వరకు? 1 నిమిషం 58 సెకండ్ల వరకే. ఇది కనుక ఇక్కడ ఇస్తే మరి 2 నిమిషాలు కూడా 1 కింద వస్తుంది కదా, అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం 1:58 వరకు వేసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం గజిబిజిగా ఉంటుంది, అందుకని 2కి వేసుకున్నాం, అందుకని ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1:57 వచ్చింది అనుకోండి, 1 కింద పోయింది. 1:58, 1:59, 2 వస్తే ఇందుకు వస్తుంది. నెక్స్ట్ 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14, 14 to 16. ఇది ఇంతవరకు అయిపోయింది. అంటే మనకి 2 గంటల 40 నిమిషాల్లో 16 నిమిషాల వరకు ఇవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మరలా ఇది ఒక లైను. నెక్స్ట్ 16 to 18, 1, 18 to 20, 20 to 22, 22 to 24, 24 to 26, 26 to 28, 28 to 30, 30 to 32, 32 to 34, మరలా 34 to 36, 36 to 38, 38 to 40, 42 to 44. ఈ విధంగా మనకి 9 లైన్స్ వస్తాయి. అప్పుడు లాస్ట్ లైన్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 240తో ఎండ్ అవుతుంది. అంటే 0 to 240, 2 గంటల 40 నిమిషాలు ఉండేటువంటి ఒక డైరెక్షనల్ నెంబర్లో మరలా 81 పీడిఎన్లు ఉంటాయి, ప్రిసిషన్ డైరెక్షన్ నెంబర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక డైరెక్షనల్ నెంబర్ ఎంతవరకు ఉంటుంది? ఈ 1 అనేది 1 నిమిషం 58 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషం 58 సెకండ్లు. మరి 1 నిమిషం 58 సెకండ్ల గ్యాప్తో పుట్టే వాళ్ళందరికీ ఆ రోజులో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 నిమిషం 58 సెకండ్లో మరో 81 ప్రిసిషన్ డైరెక్షన్ నెంబర్లు ఉంటాయి. అంటే మరో 81 రకాలు. అంటే ఎట్లా? 1 నిమిషం అంటే 60, 55, 118 సెకండ్లు. దీన్ని 81తో భాగిస్తాం. 81 1లు 81, 8 1 3 7, 8లో 1 పోతే 7, 11 8 పోతే 3. ఇప్పుడు 37 సెకండ్లు. అంటే 1 సెకండ్ మళ్ళీ 37 సెకండ్లు మిగిలింది. సో 1 సెకండ్ వేసుకుందామండి. అంటే ప్రతి 1 సెకండ్కి 1 రకం మనుషులు ఆ రోజులో. ఇప్పుడు 1 రోజులో యాజ్ పర్ న్యూమరాలజీ ఎన్ని రకాల మనుషులు పుడుతున్నారు? డైరెక్షనల్ నెంబర్ 9 ఇంటూ పీడిఎన్ 81 ఇంటూ మరలా స్పీడియన్ 81, ఇంతమంది పుడుతున్నారు. $59,049 రకాల మంది ఒక డేటులోనే 1 రోజులోనే పుడుతున్నారు. అలా 1 రోజులో పుట్టే వాళ్ళలో ఇన్ని వేరియేషన్లు ఉంటాయి. 59,049 వేరియేషన్లు ఉంటాయి. 59,049 వేరియేషన్ గల మనుషులు పుడతారు 1 రోజులో. ఇక్కడ ఇంకొక గమ్మత్తు చూడండి. ఈ మొత్తం కూడుకోండి. 5 9 14, 14 4 18, 18 9 27, 2 + 7 9, అది కూడా 9 వస్తుంది మరలా. అంటే ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్లుగా, అంటే తెలియక కావచ్చు, వారికి అర్థమవ్వక కావచ్చు, న్యూమరాలజీ అంటే ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ నెంబరే ఉంటుంది కదా, ఇంకా అందరికీ ఒకేలా ఉంటుందా? ఉండదు, ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా ప్రతి పర్సన్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకు లేదు అంటే అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొనే నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే చాలామంది అంటారు వాళ్ళకి ఫలాంది పెట్టారు కదా అది కూడా నాకు పెట్టండి. ఎలా సాధ్యపడుద్ది? ఇవన్నీ మా మైండ్లో ఉంటాయి, మేము చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ పోవాలంటే ఎంత టైం పడుతుంది? అందుకు వీటిని బట్టి చాలా నిగూఢమైన విషయాలు కూడా తెలుస్తుంటాయి మాకు. అవి చెప్పకూడనివి కూడా. అంటే హర్ట్ అవుతారు, మానసికంగా కృంగిపోతారు. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని వారికి కేవలం డెస్టినీ మాత్రమే చెప్పి ఇక నేమ్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు అంత సుదీర్ఘంగా చేస్తాం. అందుకే ఒక నేమ్ కరెక్షన్ చేయడానికి 9 నుంచి 14 గంటల టైం పడుతుంది. అలాగే ఒకరి యొక్క కంప్లీట్ బేసిక్ చార్ట్ వేయటానికి ఇలా అన్ని చూసుకొని చెప్పాలి కాబట్టి, చూసుకొని వేయాలి కాబట్టి ఒక పర్సన్కి బేసిక్ చార్ట్ వేయడానికి కూడా 9 నుంచి 15 గంటల టైం పడుతుంది. సో ఇది అండి. ఇప్పుడు మనం 3 నెంబర్స్ నేను మీకు పరిచయం చేశాను. ఒకటి డెస్టినీ నెంబర్, ఆల్రెడీ మీకు తెలిసిందే. రెండో నెంబర్ డైరెక్షనల్ నెంబర్. మూడో నెంబర్ ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్. ఒకటి డెస్టినీ నెంబర్, దీనిని ఎన్ అంటాం. రెండు డైరెక్షనల్ నెంబర్, దీనిని డిఎన్ అంటాం. మూడు ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, దీనిని పిడిఎన్ అంటాం. ఎన్, డిఎన్, పిడిఎన్. ఇక్కడ నుంచి నేను మీకు అడ్వాన్స్డ్ న్యూమరాలజీ చెప్పబోతున్నాను. అడ్వాన్స్ న్యూమరాలజీని మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోల రూపంలో. దానికి ఇది మొదటి వీడియో. సో ఇక నుంచి నేను చెప్పే ఈ యొక్క అడ్వాన్స్ న్యూమరాలజీ మీకు అర్థం అవ్వాలంటే వీటిని ఏమంటారో మీరు గుర్తుపెట్టుకోవాలి. డెస్టినీ నెంబర్ని ఎన్, ఇక ముందు నేను డెస్టినీ నెంబర్ అనను, ఎన్ అంటాను. డైరెక్షనల్ నెంబర్ డిఎన్, ముందు డైరెక్షనల్ నెంబర్ అని యూజ్ చేయను, డిఎన్ అని యూజ్ చేస్తాను. తర్వాత ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ పిడిఎన్, దీన్ని ప్రతిసారి ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్ అనను, పిడిఎన్ అంటాను. సో ఇలాంటి నంబర్ ఆఫ్ వస్తాయి. కాబట్టి ఇది ఇష్టమైన వాళ్ళు, దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వాటిని గుర్తించాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ప్రీవియస్ వీడియోలో మనం 3 నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. డెస్టినీ నెంబర్, డైరెక్షనల్ నెంబర్, ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్. ఈరోజు వీడియోలో ఇంకో 4 నెంబర్స్ గురించి చెప్తాను. అందులో మొదటిది ప్రిడిక్టివ్ నెంబర్. పిఎన్, దీనిని పిఎన్ అంటాం, ప్రిడిక్టివ్ నంబర్. ఇది యాజ్ ఈజ్గా డెస్టినీ నెంబర్ లాగే క్యాలిక్యులేషన్ ఉంటుంది. అయితే డెస్టినీ నెంబర్కి ఈ యొక్క ప్రిడిక్టివ్ నెంబర్కి క్యాలిక్యులేషన్ చేయటంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేమిటి అంటే డెస్టినీ నెంబర్ని ఒక పర్సన్ యొక్క పుట్టిన తేదీ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. అదే ప్రిడిక్టివ్ నెంబర్ అంటే పేరులోనే ఉంది. ప్రిడిక్టివ్ అంటే ప్రిడిక్షన్. ఒక పర్సన్కి భవిష్యత్తులో ఉన్న ఒక డేటులో ఎలా ఉంటుందో తెలుసుకునేటప్పుడు భవిష్యత్తులో ఉన్న ఆ డేటుని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది ప్రిడిక్టివ్ నెంబర్. క్యాలిక్యులేషన్ సేమ్. మీకు ఒక ఉదాహరణ ద్వారా అది చూపిస్తాను. 10/10/2000 ఈ సంవత్సరంలో జన్మించిన ఒక పర్సన్కి 1/1/2021లో ఎలా ఉంటుంది, ఏదైనా ఆ పర్సన్ అడిగినటువంటి ఒక పని రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అతని యొక్క పుట్టిన తేదీని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు, డిఎన్. అతని యొక్క ఫ్యూచర్లో అడిగిన దానికి ఆ డేట్ని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదాన్ని ప్రిడిక్టివ్ నెంబర్, పిఎన్ అంటారు. ఇప్పుడు ఇది అతను పుట్టిన తేదీ,
దీని ప్రకారం డెస్టినీ ఎలా కనుక్కుంటాం? ఇందులో ఉన్న డిజిట్స్ మొత్తం కూడుకుంటాం. 1 + 1 + 2 అంటే 4. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ DN 4. మరి భవిష్యత్తులో ఉన్న ఒక రోజు అడిగాడు. మరి ఆ రోజు యొక్క అన్ని డిజిట్స్ కూడుకుంటే ఏమొస్తుందో చూద్దామండి. 1 + 1 + 2 + 2 + 1 మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? 7. ఇది PN ప్రిడిక్టివ్ నెంబర్. ఓకే, అంటే డెస్టినీ నెంబర్కి ప్రిడిక్టివ్ నెంబర్కి క్యాలిక్యులేషన్ ఒకటే. అయితే ఏ డేట్లో మనం డెస్టినీ తీసుకోవాలి, ఏ డేట్కి మనం ప్రిడిక్టివ్ తీసుకోవాలి అంటే ఒకే ఒకటి సింపుల్ థింగ్. ఎవరి పుట్టిన తేదీ అయితే ఉందో దాని ద్వారా తీసుకునే దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అలా కాకుండా అతను భవిష్యత్తులో ఒక రోజు తనకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ భవిష్యత్తులో ఉన్న ఒక రోజు ద్వారా, ఆ భవిష్యత్తులో ఉన్న ఆ డేట్ ద్వారా తెలుసుకునే దాన్ని ప్రిడిక్టివ్ నెంబర్ అంటారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక పర్సన్ 2/9/1990లో జన్మించాడు. ఇతను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే, నేను జనవరి 10, 2021లో ఒక వ్యాపారం చేయదలుచుకున్నాను. ఆ జనవరి 10, 2021 నాకెలా ఉంటుంది అని తెలుసుకోదలుచుకున్నాడు. జనవరి 10, 2021. ఇప్పుడు ఇతనికి 7 నెంబర్స్ కావాలి. ఆ 7 నెంబర్స్లో 3 ఆల్రెడీ చెప్పుకున్నాం, 4 ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ 4వ నెంబర్కి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న 3 నెంబర్లలో మొదటి నెంబర్ అయిన డెస్టినీ నెంబర్కి పోలిక ఉంది, సిమిలారిటీ ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇప్పుడు ఇతనికి డెస్టినీ నెంబర్ DN కావాలంటే అతని డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవాలా, భవిష్యత్తులో కావాల్సిన డేట్ నుంచి తీసుకోవాలా అంటే ఖచ్చితంగా అతని డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవాలి. 2 + 9 + 1 + 9 + 9 మొత్తం వచ్చేసి 30. 30 అంటే 3 + 0 3. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ DN = 3. మరి ప్రిడిక్టివ్ నెంబర్ కావాలన్నప్పుడు అతను భవిష్యత్తులో ఏ డేట్కి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకున్నాడో ఆ డేట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఇది 1 + 1 + 2 + 2 + 1 టోటల్ 7. సో ప్రిడిక్టివ్ నెంబర్ PN = 7. ఇది ఈరోజు మనం చెప్పుకునే మొదటి నెంబర్ ప్రిడిక్టివ్ నెంబర్ PN. ఓకే, ఇక నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 5వ నెంబర్ ఇయర్ నెంబర్. ఇయర్ నెంబర్ దీంట్లో YN తీసుకుంటాం, YN అంటాం. ఇయర్ నెంబర్ని YN అంటాం. ఇది ఎలా కనుక్కుంటాం అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఒక డేట్ గురించి తనకు సంబంధించిన విషయాలు అడిగినప్పుడు ఆ డేట్లోని ఇయర్ని మాత్రమే తీసుకుంటాం. అంటే 1/1/2021 నాకు ఎలా ఉంటుంది అని ఒక పర్సన్ అడిగినప్పుడు ఇందులో ఉన్న ఇయర్ వరకే తీసుకుంటాం. 2021 అంటే 2 + 2 + 1 2 + 2 + 1 5. సో ఇతని యొక్క YN = 5. ఇది ఇయర్ నెంబర్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెంబర్ చూద్దామండి. మంత్ నెంబర్ దీన్ని ఎలా చూపిస్తాం? MNతో సూచిస్తాం. MN అంటే మంత్ నెంబర్. మనకి ఒక సంవత్సరంలో ఉండే మంత్స్ ఎన్ని? 12. అవేంటివి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ వరుస ఏంటి? వీటి వరుస క్రమం 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
ఇప్పుడు ఈ సింగిల్గా వచ్చేది ఇలాగే ఉంచుకొని డబల్గా వచ్చే వాటిని సింగిల్ చేసుకోవాలి. 1 + 0 1, 1 + 1 2, 1 + 2 3. ఇవి ఇయర్ నెంబర్స్. అంటే ఒక వ్యక్తి జనవరి 10, 2021 నాకు ఎలా ఉంటున్నప్పుడు జనవరి 10, 2021 నాకు ఎలా ఉంటుంది అన్నప్పుడు జనవరి యొక్క సంఖ్యని మంత్ నెంబర్గా తీసుకోవాలి. జనవరి యొక్క సంఖ్య ఎంత 1. సో mn = 1. అతను అడిగిన దాంట్లో mn 1. అదే సెప్టెంబర్ నాకు ఎలా ఉంటుంది అడిగినప్పుడు సెప్టెంబర్ సంఖ్య 9 తీసుకోవాలి. mn = 9 అవుతుంది. అదే డిసెంబర్ ఎలా ఉంటుంది అన్నప్పుడు డిసెంబర్ సంఖ్య అంటే 3 మనకి. సో అతని యొక్క mn మనం 3గా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఇయర్ నెంబర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ డే నెంబర్. డే నెంబర్ డే నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది డే నెంబర్, డేట్ నెంబర్ కాదు. డేట్ నెంబర్ని రూలింగ్ నెంబర్ అంటాం మనం, అది కాదు. ఇది డే నెంబర్. డేస్ అంటే 1 వీక్లో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 1 2 3 4 5 6 7. సో అతను అడిగిన పలాని రోజు నాకెలా ఉంటుంది అని అడిగిన పలాని రోజు యొక్క వారం కనుక వెన్స్డే అయితే అతనికి మనం డే నెంబర్ డిఎన్ అని 4గా తీసుకుంటాం. డే నెంబర్ డిఎన్ని 4గా తీసుకుంటాం. లేదు అతను పలాని రోజు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అది ఓకేనా అనుకున్నప్పుడు ఆ పలాని రోజు యొక్క వారం చూస్తాం. అది కనుక మండే అయిందనుకోండి మనం డిఎన్ = 2గా తీసుకుంటాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క రోజుల ప్రకారం గ్రహాలను తీసుకోకూడదు. అంటే చంద్రుడు, శుక్రుడు అలా తీసుకోకూడదు, అది మళ్ళీ జన్మ వైబ్రేషన్ అవుతుంది. అలా కాదు, ఇది కేవలం ఆ డేస్ యొక్క వరుస నెంబర్ను మాత్రమే మనం డే నెంబర్గా తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం డే నెంబర్ని డిఎన్ అంటున్నాం. డే నెంబర్ని మరి ఇంతకుముందు డైరెక్షనల్ నెంబర్ను కూడా డిఎన్ అన్నాం. ఓకే, ఇప్పుడు మరి డైరెక్షనల్ నెంబర్ని డిఎన్, ఇక్కడ డే నెంబర్ని డిఎన్ అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకని మనం ఇప్పుడు డైరెక్షనల్ నెంబర్ని డిఎన్గా కాకుండా ఎన్గా తీసుకుందామండి. ఇంతకుముందు మనం డైరెక్షనల్ నెంబర్, దీన్ని డిఎన్ అన్నాం. అయితే దీన్ని డిఎన్ అనొచ్చు, ఎన్ అనొచ్చు. ఇప్పుడు డే నెంబర్, దీన్ని డిఎన్ అంటున్నాం. డైరెక్షనల్ నెంబర్ని డిఎన్ అని, డే నెంబర్ని డిఎన్ అంటే మనకి కొంత కన్ఫ్యూజ్ ఎదురవుద్ది ముందు. అందుకని డైరెక్షనల్ నెంబర్ని కేవలం ఎన్తో మాత్రమే సూచిద్దామండి. ఇక్కడ నుంచి డే నెంబర్ని డిఎన్తో సూచిద్దామండి. ఇవి 7 నెంబర్స్: డెస్టినీ నెంబర్, డైరెక్షనల్ నెంబర్, ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, ప్రిడిక్టివ్ నెంబర్, ఇయర్ నెంబర్, మంత్ నెంబర్, డే నెంబర్. ఈ 7 నెంబర్లు అసలు మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి, ఎక్కడ హెల్ప్ అవుతాయంటే మనం ప్రిడిక్టివ్ న్యూమరాలజీలోకి వెళ్తే హెల్ప్ అవుతాయి. అంటే ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి, లేదు ఒక పర్సన్కి భవిష్యత్తులో పలాని రోజు నాకు ఎలా ఉంటుంది అని చూసుకున్నా, లేదా నాకు గతంలో ఒక 3 years బ్యాక్ బాగా లాస్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది అని చూసుకోవాలనుకున్నా అప్పుడు దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో ఉపయోగించే నంబర్సే ఈ 7 నెంబర్స్. అలాగే నెక్స్ట్ మనం ఇక ముందు చెప్పుకునే వాటిల్లో అడ్వాన్స్ న్యూమరాలజీలో వస్తుంది ఈ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అనేది. ముందు మనం చెప్పుకునే అడ్వాన్స్ న్యూమరాలజీలో ఈ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ వస్తుంది, ప్రిడిక్షన్ అనేది. ఇక రెండవది మెడికల్ న్యూమరాలజీ కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఏ డేట్లో పుట్టిన వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, దాని నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అక్కడ కూడా ఈ 7 నెంబర్లు మనం యూజ్ చేస్తాం. అలాగే మనం ముందు చెప్పుకునే అడ్వాన్స్ న్యూమరాలజీలో క్వశ్చన్ న్యూమరాలజీ వస్తుంది, ప్రశ్న సంఖ్యా శాస్త్రం. అది కూడా మనం ఈ 7 నెంబర్స్తోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 7 నెంబర్స్ మనకి చాలా ప్రధానమైనవి అని చెప్పొచ్చు. ఓకే, చూశారు కదా, ఇవి ఈ 7 చాలా ముఖ్యమైనవి. వీటిని మనం ముందు వీడియోలలో, అంటే రాబోయే వీడియోలలో ఒక వ్యక్తికి ప్రిడిక్షన్ ఎలా ఇవ్వాలి కంప్లీట్ న్యూమరాలజీతో, ఒక వ్యక్తికి ఫ్యూచర్లో
ఒక సంఘటన ఎలా జరుగుతుంది చెప్పాలి, ఒక వ్యక్తి ఫ్యూచర్లో ఒక పనిని ఎలా చేయాలో చెప్పాలి. అలాగే మెడికల్ న్యూమరాలజీ, ఇప్పుడు చెప్పుకుందంతా ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అంటే ప్రిడిక్షన్ న్యూమరాలజీ. మళ్ళీ మెడికల్ న్యూమరాలజీ అంటే వైద్య సంఖ్యాశాస్త్రం, అది ఎలా చేయాలి అంటే ఏ డిసీజ్ ఎవరికి ఎలా వచ్చిందో చూడాలి అనేది. తర్వాత క్వశ్చన్ న్యూమరాలజీ సంఖ్యా ప్రశ్నాశాస్త్రం, ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నిటికి కూడా మనం ఇవే యూజ్ చేస్తాం. సో ముందు వీడియోల్లో మరింత సమాచారాన్ని చూద్దాం.